ఓం బాజా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి. జగత్తులో సమస్త మానవాళికి సమస్త కళ్యాణాలని అనుగ్రహించేటువంటి దివ్య కళ్యాణమూర్తులు కళ్యాణ మండపంలో విరాజమానమై ఉన్నారు. కింద కూర్చోవాలండి. వారి యొక్క కింద కూర్చోపెట్టండి. దివ్యానుగ్రహం వలన సమస్త ప్రాణులు సమస్త జీవరాశులు కూడాను సుఖంగా ఉండాలి. జగత్ పార్వతీ పరమేశ్వరులకి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులు, వారికి కళ్యాణం చేయటం అంటే మనందరికీ కూడాను కళ్యాణము అని అర్థం. కళ్యాణము అంటే స్వస్థేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. ఈ కళ్యాణం చూడటం, ఈ కళ్యాణం గురించి వినటం, ఈ కళ్యాణాక్షతలు స్వీకరించటం, ఈ కళ్యాణ ప్రసాదాన్ని భక్తితో ఎవరైతే సేవిస్తారో ఆ సమస్తమైనటువంటి మానవాళికి కూడాను వారి వారి కుటుంబంలో, వారి వారి గృహాల్లో, వారి వారి మనస్సుల్లో, వారి వారి హృదయాల్లో ఆ శుభ పరంపరలు కొనసాగుతాయి అనే విషయంలో ఏమాత్రము కూడాను సంశయం లేదు. ప్రకృతంలో కళ్యాణానికి ఏర్పాట్లలో భాగంగా మొట్టమొదటగా స్వస్తివాచనం, ఆ తదుపరి మహాగణపతి పూజ. కార్యారంభేతు విఘ్నేశం. ఏ కార్యక్రమం చేయాలన్నా మనం మొట్టమొదట చేసేది సకల విఘ్న నాయకుడైనటువంటి ఆ గణపతిని ఆరాధిస్తాం. ఎవరైతే గణపతి యొక్క ఆరాధన విషయంలో వైముఖ్యంగా ఉంటారో, వైముక్షహత దైత్యశ్రీహి, ఎవరైతే గణపతి ఆరాధన విషయంలో విముఖంగా ఉంటారో, ఆ గణపతి ఆరాధన చేయాలనేటువంటి శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి హతదైత్యశ్రీహి, వారి యొక్క శ్రీ అంతా హరించబడుతుంది. అంచేతను పార్వతీ పరమేశ్వర వివాహం చేయాలన్నా మొట్టమొదట చేయాల్సింది ఆ గణపతి యొక్క పూజ. ఆ గణపతి పూజని ప్రారంభించడానికి ముందుగా మన అర్చక స్వాములు స్వస్తివాచకాన్ని, అలాగే దీపారాధనాది మంగళ కార్యక్రమాలన్నీ కూడాను ఏర్పాటు చేసుకున్నారు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథన్న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అంటారు ఒక కవి. చాలా చమత్కారంగా అంటారు. లోకంలో బాగా భూమి ఉన్నవాణ్ణి సేవిస్తే, ఒక 100 ఎకరాలున్న ఆసామిని సేవిస్తే ఏదో ఒక రోజున 1 ఎకరం బాబా నువ్వు హాయిగా సేద్యం చేసుకో అని ఇస్తాడు. అట్లాగే బాగా డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి రోజు సేవ చేస్తే ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆయన డబ్బులు ఇస్తాడు. మరి విఘ్నాలకి నాయకుడు కదా, ఈయన్ని సేవిస్తే మనకి విఘ్నాలు ఇస్తే కష్టం కదా. కాబట్టి విఘ్ననాథన్న భజామి, ఈ విఘ్ననాథుణ్ణి భజించను కానీ సహస్ర